ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో 11th క్లాస్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ ఇంట్రొడక్షన్ అంటే స్టార్టింగ్లో వచ్చే చాప్టర్ అనమాట. సో ఇవాళ మనము ఆ చాప్టర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫంక్షన్ అంటే ఏంటి, దాని గురించి దాని ప్రాపర్టీస్ ఏంటి, దాని మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారని కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే, ఫంక్షన్స్ జనరల్గా ఫంక్షన్ అనే దానికి మనకి 10th క్లాస్లో ఆ పేరు వినకుండానే ఫంక్షన్ అనే పేరు మనకు తెలియకపోయినా ఆ చాప్టర్ గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం 10th క్లాస్లో. ఆ చాప్టర్ ఏంటంటే పాలినామియల్స్. మనం 10th క్లాస్లో 9th క్లాస్లో మనం ఆల్రెడీ చదివినాం కదా. పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫంక్షన్స్ కిందనే వస్తాయి. కానీ మనం చదివేది ఫంక్షన్స్ మనకు తెలియకపోవచ్చు, కానీ అవన్నీ కూడా మనకి పాలినామియల్సే. ఏంటి అంటే చూడండి, ఇక్కడ నేను రాశాను చూడండి, క్వశ్చన్ ఇచ్చాను చూడండి మీకు. ఈజ్ ఫంక్షన్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ఎక్స్. ఏంటి దీని మీనింగ్ అంటే చూడండి, ఇప్పుడు ఫంక్షన్ అనేది ఎలా ఉంటుందంటే నేను p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 5x ప్లస్ 6 అని చెప్పాను అనుకోండి. ఇక్కడ p ఆఫ్ ఎక్స్ అనేది ఫంక్షన్. ఏ ఫంక్షన్ అయితే అది నెంబర్ కావచ్చు, ఎక్స్ప్రెషన్ కావచ్చు, వేరియబుల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమంటామంటే మనము ఫంక్షన్ అనే అంటామమ్మా. ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్ అమ్మా, x+3 ఒక ఫంక్షన్ అమ్మా, x ఒక ఫంక్షన్ అమ్మా, x² ఒక ఫంక్షన్ అమ్మా, x³ ఒక ఫంక్షన్ అమ్మా, sin x ఒక ఫంక్షన్, cos x ఒక ఫంక్షన్, tan x ఒక ఫంక్షన్. ఉంటున్నారా? ఓకే, ఏ వేరియబుల్ అయితే ఎక్స్ పైన డిపెండ్ అవుతుందో దాన్ని ఏమంటాం మనము ఫంక్షన్ అంటాం. అంటే మనం ఎక్స్ కొన్ని వాల్యూస్ ఇస్తే మనకు ఆన్సర్ వేరే వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ x/1 పెట్టామనుకోండి, ఇక్కడ x/1 పెట్టినామనుకోండి 1 - 5 + 6 వస్తుంది, అవునా కదా? అంటే 2 వస్తుంది, అవునా కదా? అంటే మనం ఇచ్చేది ఒకటి ఇస్తాం, దాన్ని ఏమంటాం మనము డొమైన్ అంటాం. మనం ఇచ్చే వాల్యూస్ ఏమంటాం మనము డొమైన్ అంటాం. ఆ వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? రేంజ్ అవుతుంది. వచ్చే ఆన్సర్ ఏమవుతుంది మనకి? రేంజ్. బాగా గమనించండి అమ్మా, నేను ఇక్కడ 1 పెడుతున్నానమ్మా, p(1) పెడుతున్నా. 1² మైనస్ 5 × 1 + 6 అంటే 1² 1 6 7 7 - 5 అంతా 2. ఏ క్వశ్చన్ అయినా కానీ, ఏ ఎక్స్ప్రెషన్ అయినా కానీ, ఏ సెంటెన్స్ అయినా కానీ ఎక్స్లో డిపెండ్ అయ్యింటే దాన్ని మనం బై డిఫాల్ట్గా ఏమనొచ్చమ్మా? ఫంక్షన్ అనొచ్చమ్మా. అర్థమైందా మీకు ఫంక్షన్ డెఫినేషను? ఫంక్షన్ అంటే ఏదో ఒక వాల్యూ మ్యాథ్స్లో, అది sin x కావచ్చు, cos x కావచ్చు, e⁴x కావచ్చు, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కావచ్చు, ఇలా ఎక్స్లో ఉండొచ్చు. ఓకే, x² ఉండొచ్చు, x³ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఎక్స్లో ఉందా దాన్ని ఏమంటాం మనం బై డిఫాల్ట్గా ఫంక్షన్ అంటాం. ఓకేనా? దాన్ని ఏమంటాం బై డిఫాల్ట్గా మనము ఫంక్షన్ అంటాం. ఇప్పుడు చూడమ్మా, ఇదేంది పర్టికులర్గా సైను, కాసు, టాన్, వీటిని ఏమంటాం మనము ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటాం. ఏమంటాం మనము? పర్టికులర్గా దానికి ఒక పేరు ఇవ్వాలంటే దాన్ని ఏమంటాం మనము ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటాం. ఓవరాల్గా వీటన్నిటికి పేరేంటి? ఫంక్షన్సే. పర్టికులర్గా సైను, కాసు, టాను, సీకెంట్, కొసీకెంట్, కాట్ వస్తే వీటిని ఏమంటాము ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటాం. లేదు x² ఉంది నీకు ఫంక్షన్, దాన్ని ఏమంటాము క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటాం. x² దాన్ని ఏమంటాం మనము క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటాం. ఫంక్షనే అది, కానీ దానికి ఇంకొక పేరు, ఇంకొక స్పెసిఫిక్గా ఒక పేరు ఇస్తాం క్వాడ్రాటిక్ అనేసి. x³ ఉంటే క్యూబిక్ అని ఇస్తాం. ఓన్లీ ఎక్స్ ఉంటే చూడండి, ఇది ఓన్లీ ఎక్స్ ఉంది, ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంది, దీని ఏమంటాం మనము లీనియర్ ఫంక్షన్ అంటాం. లీనియర్ ఫంక్షన్ అంటాం. అర్థమైందా? ఇవన్నీ కూడా ఫంక్షన్సే అమ్మా. ఇవన్నీ కూడా మనకి ఏ క్వశ్చన్లో అయినా కానీ ఎక్స్ అనేది ఉంటుందో దాన్ని ఏమంటాం మనము ఫంక్షన్ అనొచ్చు. బై డిఫాల్ట్గా దాన్ని ఏమనొచ్చు మనము ఫంక్షన్ అనొచ్చు. చూడండి, అదే రాసాను చూడండి ఇక్కడ. ఈ ఫంక్షన్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ఎక్స్. ఎస్, ఒక్కోసారి కాన్స్టెంట్ ఉంటుందమ్మా, లైక్ 5, 4 ఇవన్నీ కూడా కాన్స్టెంట్. ఇవి ఇన్పుట్ పైన మనకి డిపెండ్ కావు. అంటే నువ్వు ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇక్కడ చూడమ్మా, p(x) = 5 అన్నానమ్మా. p(x) = 5. బాగా వినండమ్మా, p(x) = 5. నేను p అంటాను, ఒక్కోసారి f అంటాను, నా ఇష్టం అమ్మా. ఓకేనా? నేను దీన్ని f(x) కూడా అనుకోవచ్చు, p(x) అనుకోవచ్చు, g(x) అనుకోవచ్చు, h(x) అనుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా? సో ఫంక్షన్ని మనము జనరల్గా పిలిచే పేరు f, p ఇలా పిలుస్తాం. ఏమి ఇచ్చాను నేను ఫంక్షన్? ఇక్కడ 5 ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ x/1 పెట్టాను అనుకో, నాకు ఆన్సర్ ఏమొస్తుందమ్మా 5 వస్తుంది. ఎందుకు? క్వశ్చన్లో నాకు అసలు ఎక్సే లేదు. నేను x/1 పెట్టినా 5, x/2 పెట్టినా 5, x/3 పెట్టినా 5, x/4 పెట్టినా 5. అప్పుడు ఇది ఫంక్షన్ ఎక్స్ పైన డిపెండ్ అయిందా? డిపెండ్ కాలే. దీన్ని ఏమంటామంటే మనం కాన్స్టెంట్ ఫంక్షన్స్ అంటాం.
ఓకేనా, అర్థమైందా? సో ఇలా అంటే మనకి మెజారిటీ మాత్రం ఎస్ఏ దీనికి ఆన్సర్. ఎందుకు, చాలా మటుకు ఫంక్షన్స్ అనేవి ఎక్స్ అనే వేరియబుల్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కొన్ని ఇలా ఉంటాయి, మనకు కాన్స్టెంట్స్ ఉంటాయి. ఓకేనా, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫంక్షన్ అంటే ఏదో పెద్దగా డెఫినేషన్ ఏం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ లాంగ్వేజ్లో మనకు అంటారు కదా ఆసాన్ భాష అనేసి. సో చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఏంటంటే ఫంక్షన్ అనేది ఏంటంటే ఎనీథింగ్ విచ్ డిపెండ్స్ ఆన్ ఎక్స్, మే ఆర్ మే నాట్ డిపెండ్స్ ఆన్ ఎక్స్, బట్ మెజారిటీకి ఏంటంటే డిపెండ్ అవుతుంది అనమాట. తర్వాత ది ఆన్సర్ ఫ్రమ్ ఫంక్షన్ ఇస్ కాల్డ్ ఇమేజ్ అంటాం. ఆన్సర్ ఫ్రమ్ ఫంక్షన్ ఇస్ కాల్డ్ ఏమంటే మనం దానికి ఇమేజ్ అంటాం, లేదా దానికి రేంజ్ అంటాం, రేంజ్ అంటాం. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, నేను ఇక్కడ 1 పెట్టాను, 1 పెడితే నాకు ఎంతో ఆన్సర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇక్కడ 2 పెడతాను, ఇక్కడ ఈ క్వశ్చన్లో నేను 2 పెడతాను, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, నాకు 0 వస్తుంది. 3 పెట్టినా 0 వస్తుంది. 4 పెడితే ఇంకోటి 5 వాల్యూ ఏదో ఒకటి వస్తుంది. అంటే ఇవన్నిటిని ఏమంటాం మనం, డొమైన్ అంటాం. ఇవన్నిటిని ఏమంటాం మనము, రేంజ్ అంటాం. ఫంక్షన్లో పెట్టే వాల్యూస్ని ఏమంటాం, డొమైన్ అంటాం. ఆ వాల్యూస్ వచ్చిన తర్వాత ఆన్సర్ని ఏమంటాం, రేంజ్ అంటాం. అర్థమవుతుందా? అది చాలా ఇంపార్టెంట్ అమ్మ. చూడమ్మా, నేను రాస్తాను చూడండి. యూజువల్గా ఫంక్షన్ని మనం ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్స్తో డినోట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాశానమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ ప్లస్ 2 అమ్మ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ ప్లస్ 2. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది దీనికి వచ్చిన ఆన్సర్ అమ్మ, దీనికి వచ్చిన ఆన్సర్. రైట్, చూడమ్మా. సో ఇక్కడ నేను x1 ఇచ్చానమ్మా, ఈ పక్క x1 ఇచ్చానమ్మా. అప్పుడు నాకు ఆన్సర్ ఏమవుద్ది, 1 + 2 3. x2 ఇచ్చానమ్మా, 2 + 2 ఏమవుద్ది నాకు 4. x3 ఇచ్చానమ్మా, 3 + 2 ఏమవుద్ది నాకు 5. అలా ఇచ్చుకుంటూ పోవచ్చు, మనకు ఆన్సర్లు వస్తూ ఉంటాయి. అయితే మనం ఇచ్చే వాల్యూస్ని ఏమంటామంటే మనం డొమైన్ అంటాం. వచ్చే ఆన్సర్స్ని ఏమంటాం మనము, రేంజ్ అంటాం. గుర్తుపెట్టుకోనమ్మా, దీనేమో డొమైన్, దీనేమో రేంజ్. సింపుల్ లాంగ్వేజ్లో దీని డొమైన్ అని గుర్తుపెట్టుకోవచ్చు, దీన్ని రేంజ్ అని గుర్తుపెట్టుకోవచ్చు అమ్మ. ఫంక్షన్లో మనం ఏదైతే ఇస్తామో దాని ఏమంటాం, డొమైన్ అంటాం. మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో దాని ఏమంటాం మనము, రేంజ్ అంటాం. రైట్, ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి 1 to 1 ఫంక్షన్ అనేసి, మెనీ టు 1 ఫంక్షన్ అని, ఆన్ టు ఫంక్షన్ అని, ఇన్ టు ఫంక్షన్ ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఫంక్షన్స్. ఇవన్నీ మనం జనరల్గా చదువుకునేటివి. కానీ మీకు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి వచ్చేది ఏంటంటే 1 to 1 ఫంక్షన్ అంటే ఏంటి, ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటి, మెనీ టు 1 ఫంక్షన్ అంటే ఏంటి, ఇన్ టు ఫంక్షన్ అంటే ఏంటి అనేది మనకి వస్తాయమ్మా. సో అవి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. రైట్. అయితే ఒక సెకండ్ చూడండి, నేను వీటిని మీకు ఇది రాస్తాను చూడండి. ఏంటి 1 to 1 అంటే ఏంటి, ఆన్ టు అంటే. ఇప్పుడు చూడమ్మా, బాగా వినండమ్మా. డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. మీకు స్టార్టింగ్లో మీకు ఇప్పుడు చెప్తే మీకు పెద్దగా అర్థం కాకపోవచ్చు, బట్ ఇదే నేను ఈ కాన్సెప్ట్ మీరు చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఇదే లెవెల్లో మన ప్రాబ్లమ్స్ అన్ని చేసిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చారనుకో అర్థమైపోతుంది ఇది కాన్సెప్ట్. స్టార్టింగ్లో మీకు అర్థం కాకపోవచ్చు. చూడండి ఇక్కడ బాగా వినండి. కొత్తగా ఉంటాయి మీకు రేంజ్ అనే పదాలు, డొమైన్ అనే పదాలు మీకు కొత్తగా అనిపించవచ్చు. బట్ నేను చెప్తున్నాను కదా, డొమైన్ అంటే మనం ఫంక్షన్లో ఏ వాల్యూస్ పెట్టచ్చో దాన్ని డొమైన్ అంటాం. ఆ వాల్యూస్ పెట్టే వచ్చే ఆన్సర్స్ని ఏమంటాం మనం, రేంజ్ అంటాం. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు 1 to 1 ఫంక్షన్. 1 to 1 ఫంక్షన్ అంటే ఏంటి చూడమ్మా. సో ఈ పక్క మనకు ఒక వెన్ డయాగ్రామ్, ఇది డొమైన్ అమ్మ. ఈ పక్క మనకి ఒక డయాగ్రామ్, ఇది రేంజ్ అమ్మ. సో నేను జనరల్గా రాస్తున్నాను వీటి పేర్లు. దీన్నేమో డొమైన్ అంటాం మనం జనరల్గా, దీన్నేమో రేంజ్ అంటాం. ఓకే, సమ్ ఎఫ్ ఆఫ్ ఏ టు బి అంటాం. ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్లో ఏ పెడితే మనకు ఆన్సర్ బి అనుకుందాం అమ్మ. సో ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి. అయితే ఈ పక్క ఉన్న ప్రతి ఎలిమెంట్కి, ఈ పక్క ఉన్న ప్రతి ఎలిమెంట్కి, లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉందమ్మా. దీన్ని ఏమంటామంటే 1 to 1 ఫంక్షన్ అంటామమ్మా. దీన్ని ఏమంటాం మనము, 1 to 1 ఫంక్షన్ అంటాం. డెఫినేషన్ రాస్తాను చూడండి అమ్మా. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్ ఆర్ సెట్ ఏ అనుకుందాం, దీన్ని సెట్ బి అనుకుందాం. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ హ్యాస్ different images, different image or different mapping, different image or different mapping in set B. దీన్ని ఏమంటామంటే మనం 1 to 1 అంటాం. సో దోస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ నోన్ యాజ్ 1 to 1 ఫంక్షన్స్ అంటాం. ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది.
సో 1 2 3 4. ఈ పక్క సమ్ ఏబిసి చూడమ్మా, 1 ఏకి ఉంది, 2 బీకి ఉంది, 3 సికి ఉంది, 4 కూడా ఏకే ఉంది అనుకోమ్మా, 4 కూడా ఏకే ఉంది అనుకోమ్మా. దీన్ని ఏమంటాం మనం 1 2 1 అంటా? ఖచ్చితంగా అనకూడదు. ఎందుకంటే ఈ సెట్లో ఉన్న ఏ అనే సెట్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి, ప్రతి ఎలిమెంట్కి బీలో డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. ఇప్పుడు 1కి ఏనే ఉంది, 4కి ఏముండాలి, వేరే ఉండాలి. అలా వేరే వేరే ఇమేజెస్ ఉంటే దాన్ని ఏమంటాం మనము 1 to 1 ఫంక్షన్ అంటాం. అర్థమైందా? ఓకేనా? అలా సేమ్ ఉంది, దాన్ని ఏమంటామంటే ఆన్ టు ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటామంటే మనము ఆన్ టు ఫంక్షన్ అంటాం. ఆన్ టు అంటే సేమ్ ఇమేజ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ ఏ ఉందమ్మా. సో 1కి ఇమేజ్ ఏనే ఉంది, 2కి ఇమేజ్ ఏనే ఉంది, 1కి ఇమేజ్ ఏనే ఉంది, 2కి ఇమేజ్ ఏనే ఉంది. దీన్ని ఏమంటామంటే మనము ఆన్ టు ఫంక్షన్ అంటాం. ఆన్ టు, దీనేమో 1 to 1 అంటాం, ఆన్ టు అంటాం. ఒకవేళ ఫంక్షన్లో ఇఫ్ ఎ ఫంక్షన్ ఇస్ బోత్ 1 to 1 అండ్ ఆన్ టు, దెన్ ద ఫంక్షన్ ఇస్ నోన్ యాజ్ బైజెక్టివ్ అంటాం. ఓకే, సరే ఆ పదాలు మీకు ఇప్పుడు అవసరం లేదు, బేసిక్స్ నేర్చుకుంటారు కాబట్టి. సో ఇప్పుడు ఈ బేసిక్స్ గుర్తుపెట్టుకోండి. 1 to 1 ఫంక్షన్ అంటే ఏంటి, ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు మెనీ టు 1 అంటే అదే అమ్మ, మెనీ టు 1 అన్నా కూడా. సో ఈ పక్క అన్నీ కూడా ఒకే ఇమేజ్ ఉందనుకోండి, దాన్ని మెనీ టు 1 అంటాం. లేదు ఈ పక్క మిగిలిపోయింది మీకు, ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ ఏబిసిడి ఉంది, డి మిగిలిపోయింది కదా. సో ఇలా మిగిలిపోతే దీని ఏమంటాం మనం ఇంటూ ఫంక్షన్ అంటాం. ఇంటూ ఫంక్షన్ అంటాం. ఓకేనా? లెఫ్ట్ సైడ్ మనకి బి అనే సెట్లో మనకి ఇమేజెస్ కానీ అన్నీ మ్యాప్ కాలేదని దాన్ని ఏమంటాం ఇంటూ అంటాం. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1 to 1 అంటే ఏంటి, ఆన్ టు అంటే ఏంటి, అవి రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, సో స్ట్రైట్ అవే నేను మీకు డొమైన్ అండ్ రేంజ్ టాపిక్ వెళ్ళిపోతాను. చూడండి, డొమైన్ అండ్ రేంజ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఫార్ములాస్ మనకి ఎంసెట్కి, ఇంకా చాలా ఎగ్జామ్స్కి, ఇంకా ఐపీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. డొమైన్ అండ్ రేంజ్ చూడమ్మా. ఇది నేను ఇచ్చిన కొన్ని ఫంక్షన్స్, ఇంపార్టెంట్ ఫంక్షన్స్, ఏ పవర్ ఎక్స్, లాగ్ ఎక్స్, స్టెప్ ఎక్స్, దీని ఏమంటాం స్టెప్ ఎక్స్ అంటాం. దాని గురించి మీకు మళ్ళీ చెప్తాను. సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, రూట్ ఎక్స్, టాన్ ఎక్స్, కాట్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేసుకోవాలి. ఏ ఫంక్షన్కి డొమైన్ ఏంటి, ఏ ఫంక్షన్కి రేంజ్ ఏంటి, ఖచ్చితంగా ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సైన్కి డొమైన్ రేంజ్, డొమైన్ వచ్చి ఆర్ అంటే ఎనీ రియల్ నెంబర్, రేంజ్ వచ్చి -1 to 1. నెక్స్ట్ కాస్కి డొమైన్ వచ్చి రియల్ నెంబర్, మళ్ళీ రేంజ్ వచ్చి -1 to 1. టాన్కి డొమైన్ వచ్చి రియల్ నెంబర్ -2n+1 × π/2, రేంజ్ వచ్చి ఆర్ అన్నమాట. ఇట్లా ప్రతి ఫంక్షన్కి, సైన్కి, కాస్కి, టాన్కి, కాట్కి, సీకెంట్కి, కొసీకెంట్కి డొమైన్ గుర్తుపెట్టుకోవాలి, రేంజ్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏంటి డొమైన్, రేంజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ వీడియోలో నవ్వు. సో ఇప్పుడు డొమైన్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. రైట్, డొమైన్ అంటే ఆ ఫంక్షన్లో మనము ఏది పెడితే ఫంక్షన్ వస్తుంది, అసలు డిఫైన్ అవుతుంది, దాన్ని డొమైన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను చూడమ్మా, ట్యాన్ అనే ఫంక్షన్ ఉందమ్మా. దీన్ని బాగా అర్థమవుతుంది చూడమ్మా. ఎందుకు ట్యాన్ చెప్తున్నాను, ట్యాన్ 0 ఎంత మామూలుగా, ట్యాన్ 0 0, ట్యాన్ 30 1/√3, ట్యాన్ 45 1, ట్యాన్ 60 √3, ట్యాన్ 90 అన్డిఫైన్, ట్యాన్ 90 అన్డిఫైన్. చూడండి, ట్యాన్ ఎక్స్ అనే ఫంక్షన్లో ఎక్స్ బదులు 90 పెట్టామనుకున్నామ్మా, మన ఫంక్షన్ వస్తుందా, రావట్లే, అన్డిఫైన్ అవుతుంది. అంటే దాని డొమైన్లో 90 degrees లేదు, దాని డొమైన్లో 90 degrees లేదు. సో 90 లేకపోతే 90కి 180 యాడ్ చేయండి, 90 ఉండదు, 270 ఉండదు, తర్వాత ఇంకొక 180 450 ఉండదు, అలా అన్నమాట. ఓకేనా? అంటే 90 యొక్క ఆడ్ మల్టిపుల్స్ అన్నీ ఉండవు మనకి, 90 యొక్క ఆడ్ మల్టిపుల్స్ అన్నీ ఉండవు. ఒకవేళ అవి పెడితే ఏమవుద్ది, ఫంక్షన్ అన్డిఫైన్ అయిపోద్ది. ఎక్కడైతే ఫంక్షన్ అన్డిఫైన్ అయిపోద్దో అది మన డొమైన్లో ఉండకూడదు. ఫంక్షన్ ఎక్కడైతే మనకి అన్డిఫైన్ అయిపోద్దో అది మనకి డొమైన్లో ఉండకూడదు. కాబట్టి చూడండి, ఎనీ రియల్ నెంబర్ ఏదైనా పెట్టుకోవచ్చు, నువ్వు 0 పెట్టుకో, 1 పెట్టుకో, 2 పెట్టుకో, 10 పెట్టుకో, 30 degrees పెట్టుకో, 45 పెట్టుకో, 60 పెట్టుకో, 70 పెట్టుకో, కానీ 90 పెట్టకూడదు, 90 యొక్క ఆడ్ మల్టిపుల్స్ పెట్టకూడదు. కాబట్టి చూడండి, tan x ఒక డొమైన్ మనకి ఏముంది, r - 2n+1 × π/2. ఎనీ రియల్ నెంబర్ పెట్టుకోవచ్చు, ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు, మైనస్ అంటే ఎక్సెప్ట్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2. 2n+1 అంటే ఆడ్ మల్టిపుల్ × π/2. అంటే
tan x ఎక్కడైనా డిఫెండ్ అవుతుంది, ఎక్కడైనా మనకి ఆన్సర్ వస్తుంది, ఎక్సెప్ట్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 దగ్గర మాత్రమే. ఎక్సెప్ట్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 దగ్గర మాత్రం మనకి tan x డిఫెండ్ కాదు. ఓకేనా, tan x డిఫెండ్ కాదు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ రూట్ ఎక్స్ చెప్తాను చూడమ్మా. రూట్ మామూలుగా మనకి ఎప్పుడు వస్తుందమ్మా, √4 వస్తుంది, √1 కూడా వస్తుంది, √2 కూడా వస్తుంది. అంటే మనకి ఆన్సరు √1 1, √2 ఆన్సర్ అయితే వస్తుంది, పర్ఫెక్ట్ నెంబర్ రాకపోవచ్చు కానీ ఆన్సర్ అయితే వస్తుంది కదా. √2 ఎంత 1.414, √3 1.732, √4 వాల్యూ 2. అలా √1 నుంచి ఇన్ఫినిట్ వరకు ఏ నెంబర్కైనా రూట్ వస్తుంది కదా. I mean lakhs 10 lakhs వరకు ఏదైనా నెంబర్కి వస్తుంది కదా, ఎక్సెప్ట్ నెగిటివ్ నెంబర్స్కి రాదు. అంటే రూట్ ఎక్స్ ఫంక్షన్లో వాటి డొమైన్లో ఎనీ రియల్ నెంబర్ ఉండొచ్చు కానీ నెగిటివ్ నెంబర్స్ అసలు ఉండకూడదు. అంటే ఓన్లీ 0 అండ్ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. చూడమ్మా, అదే రాసాను చూడండి. డొమైన్లో 0 నుంచి ఇటు పాజిటివ్ నెంబర్స్, ఇటు పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు. 0 ఉండొచ్చు అంటే స్క్వేర్ బ్రాకెట్ పెట్టాలి, ఉండొచ్చు అంటే స్క్వేర్ బ్రాకెట్ పెట్టాలి. ఇన్ఫినిటీ అనేది మనకు తెలియదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ పెడతాం. ఓకేనా, అర్థమైందా? డొమైన్ అంటే ఏ వాల్యూస్ పెడితే మనకి ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని ఏమంటామంటే మనము డొమైన్ అంటాం. ఓకేనా, ఆ వచ్చే ఆన్సర్స్ని ఇప్పుడు రూట్ ఎక్స్బోల్ 0 పెట్టాను, నీకు ఆన్సర్ ఎంత వస్తుంది? √0 అంటే 0నే వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే మనము రేంజ్ అంటాం. ఇదేమో వచ్చే ఆన్సర్ను ఫంక్షన్లో ఇది పెడితే వచ్చే ఆన్సర్ ఏమంటాం మనము రేంజ్ అంటాం. అసలు ఏం పెట్టాలి దాన్ని ఏమంటామంటే మనం డొమైన్ అంటాం. ఇప్పుడు a⁴x పెట్టండి, a⁴x ప్లేస్లో ఏదైనా పెట్టచ్చు, ఎక్స్ ప్లేస్లో అన్డిఫైన్ మాత్రం కాదు, ఏదైనా పెట్టుకోండి. కాబట్టి దానికి ఏదైనా పెట్టచ్చు కాబట్టి r. లాగ్ ఏ నెంబర్ కంటే డిఫైన్ అవుతుందా? అవ్వదమ్మా. log 1 0, ఓకే వస్తుంది. log 0 ఎంత? అన్డిఫైన్, కాబట్టి log 0కి డిఫైన్ కాదు. కాబట్టి చూడండి, 0 కన్నా పెద్ద ఉండాలి. అంటే 0.1 ఉండొచ్చు కానీ 0 ఉండకూడదు. కాబట్టి 0 నెక్స్ట్ నెంబర్ని స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఓపెన్ బ్రాకెట్ పెడతాను. ఒకవేళ 0 ఉండొచ్చు అంటే క్లోజ్డ్ బ్రాకెట్ పెడతాను. ఫస్ట్ మీరు ఈ క్లోజ్డ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ ఒక మీనింగ్ తెలుసుకోండి అమ్మా. దీన్నేమో క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం, స్క్వేర్గా ఉండేది దాన్ని ఏమంటాం క్లోజ్డ్ బ్రాకెట్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 to 3 అని రాస్తాను, లేకపోతే 2 to 5 అని రాసుకోను అనుకోనమ్మా. క్లోజ్డ్ బ్రాకెట్లో 2 to 5 అని రాస్తే దాని మీనింగ్ ఏంటంటే 2ని ఇంక్లూడ్ చేసుకోవాలి, 3ని ఇంక్లూడ్ చేసుకోవాలి, 4ని ఇంక్లూడ్ చేసుకోవాలి, 5ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అదే నేను ఓపెన్ బ్రాకెట్ పెట్టాను అనుకో, ఓపెన్ బ్రాకెట్ 2 to ఓపెన్ బ్రాకెట్ 5 పెట్టాను అనుకో, దాని మీనింగ్ ఏంది? 2 ఉండకూడదు, ఓపెన్ బ్రాకెట్ అంటే 2 ఉండకూడదు, 2 తర్వాత స్టార్ట్ అవ్వాలి, 3 4 మళ్ళీ 5 ఉండకూడదు. ఓపెన్ బ్రాకెట్ అంటే ఆ ఎడ్జ్లో ఉన్న నెంబర్స్ ఉండకూడదు ఓపెన్ బ్రాకెట్ అంటే. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో నేర్చుకోవడానికి. ఫస్ట్ దీన్ని అర్థం తెలుసుకోవాలి. క్లోజర్ బ్రాకెట్ అంటే ఏంటి, ఓపెన్ బ్రాకెట్ అంటే ఏంటి. క్లోజర్ బ్రాకెట్ అంటే ఆ ఇంటర్వెల్లో అవుటర్లో ఎడ్జస్ట్లో ఉన్న నెంబర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓపెన్ బ్రాకెట్ అంటే అవి కన్సిడర్ చేయకూడదు. ఓకే, సో ఈ ఇంట్రొడక్షన్ చాలు మీకు. ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ అంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, sin x కానీ cos x కానీ గుర్తుపెట్టుకోండి. sin x అంటే 6, sin x కానీ cos x కానీ ఏ నెంబర్ ఇచ్చినా మీకు -1 to 1లోనే వస్తుందమ్మా. చాలా ఇంపార్టెంట్, ఈజీ ఇది. కాబట్టి sin x ఒక డొమైన్ ఏమో 6 గుర్తుపెట్టుకోండి, sin x ఒక రేంజ్ ఏమో -1 to 1. ఎందుకంటే sin 0 0, sin 90 1, ఓకే, sin 270 -1. అంటే ఎంత పెద్ద వాల్యూ ఇచ్చిన నువ్వు సైన్లో నీకు -1 to 1 మధ్యలోనే వస్తుంది, కాస్ట్లో కూడా -1 to 1 మధ్యలోనే వస్తుంది. సో ఆన్సర్లు వచ్చేవి ఏమంటే మనం రేంజ్ అంటాం కదా. ఓకేనా, ఆన్సర్లు ఏమంటే మనం రేంజ్ అంటాం. కాబట్టి sin x ఒక ఫంక్షన్ ఒక డొమైన్ ఒక 6, రేంజ్ -1 to 1. అదేవిధంగా cos x, సో tan x cot x ఇవన్నీ ఉన్నాయి, చూసి మీరు బై హార్ట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనం బేసిక్ క్వశ్చన్స్కి వెళ్దాం. రైట్, ఇక్కడ చూడండి అమ్మా. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు -2, -1, 0, 1, 2 ఏ అనే సెట్లో, ఇక్కడ చూడమ్మా ఏ అనే సెట్ అని ఎలా చెప్తున్నా నేను, ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఏనేమనాలి మనము సెట్. ఏ అనే సెట్లు ఏముంది మనకి -2, -1, 0, 1, 2. ఏ అనే సెట్లు ఏముంది మనకి -2, -1, 0, 1, 2. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, చూడమ్మా ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఇస్ సర్జెక్షన్. ఓకే అన్నాడు, ఎనీథింగ్. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడమ్మా మీకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² + x + 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంది మనకి x² + x + 1. ఇదే కదా మనకి ఇచ్చింది, అవునా కదా. ఏ ఎంత ఇచ్చాడు మనకి, ఏ -2, -1, 0, 1, 2, -2, -1, 0, 1, 2. అయితే ఎఫ్లో ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అంట, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అంట. దాని మీనింగ్ ఏం చెప్తాను చూడమ్మా, చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సింబల్ ఒక నొటేషన్ చాలా ఇంపార్టెంట్, వినండి. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అంటే
ఎఫ్ అనే ఫంక్షన్లో ఏ పెడితే ఆన్సర్ ఏమొస్తుంది? బి. దాని మీనింగ్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిఎంఐ, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఎఫ్ అనే ఫంక్షన్లో ఏ పెడితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? బి. ఇప్పుడు ఏ వాల్యూస్ మనకు తెలుసు, ఏముంది? -2 ఉంది, -1 ఉంది, 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది. ఇప్పుడు మనం -2 పెడదాం చూడండి. ఎఫ్ ఆఫ్ -2 ఏమవుద్ది నాకు? -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బదులు -2 ప్లస్ 1. -2 హోల్ స్క్వేర్ ఏంది? 4 -2 ప్లస్ 1, 4 ప్లస్ 1 5, 5 - 2 3. ఓకేనా? నెక్స్ట్ -1 పెడదాం. ఎఫ్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1. ఈ -1 ప్లస్ 1 క్యాన్సిల్, -1 హోల్ స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ 0 పెడదాం. 1 స్క్వేర్ సారీ 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 1 అంటే ఇది 0 ఇది 0, ఇది మిగిలింది మనకి 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 పెడదాం. యాక్చువల్లీ 0 పెట్టాలి, ఇక్కడ నేను పేరు మర్చిపోయాను. సో ఎఫ్ ఆఫ్ 1, సో 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1, 1 1 1 ఎంత వస్తుంది నాకు? 3. ఎఫ్ ఆఫ్ 2 పెడదాం. 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1, 2 స్క్వేర్ 4, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 1 7. సో మనకు ఆన్సర్స్ ఏమొచ్చాయి? -2 పెడితే 3 వచ్చింది, -1 పెడితే 1 వచ్చింది, 0 పెడితే 1 వచ్చింది, 1 పెడితే 3 వచ్చింది, 2 పెడితే 7 వచ్చింది. అంటే ఆన్సర్ సెట్ ఏమవుతుంది నాకు? 3 1 1 3 7. సో రిపీట్ అండ్ వాల్యూస్ మనకు అవసరం లేదు, రాసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు అనమాట. దీని ఏమంటాం? బి సెట్ అంటాం. దీని ఏమంటాం మనము? బి సెట్. ఏ సెట్లో ఉండే ఆన్సర్ ఇక్కడ పెట్టాలమ్మా, బి సెట్ ఆన్సర్ వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ మన 10th క్లాస్లో పాలినామియల్స్ క్వశ్చన్ చేసినట్టు విధంగా. ఇప్పుడు మనకు ఒక ఫంక్షన్ ఇచ్చేసాడు, ఏం పెట్టాలో కూడా వాడే చెప్పేశాడు. ఒకసారి -2 పెట్టు, ఒకసారి -1 పెట్టు, ఒకసారి 0 పెట్టు, వాడే చెప్పేస్తున్నాడు. ఆ వచ్చిన ఆన్సర్స్ మనం ఏమనుకోవాలి? బి అనుకోవాలి. బి అనే సెట్లో రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది నేను చెప్పిన ఆన్సర్. ఈ ఆన్సర్ని మనము అక్కడ ఉన్న ఆన్సర్ చెక్ చేస్తాను చూడండి. సో నేను మీకోసం ఆన్సర్ కూడా నేను మీకు ఇమేజ్ చూపిస్తాను చూడండి. రైట్, చూడమ్మా. సో మనకి ఇక్కడ తెలిసిపోతాను చూడమ్మా. సో ఇక్కడతో రాస్తే వదిలేస్తారు. ఇక్కడ చూడండి, -2 పెడితే ఎంత వచ్చింది? 3 వచ్చింది. -1 పెడితే ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో 0 పెడితే 1 వచ్చింది. నెక్స్ట్ 1 పెడితే 3 వచ్చింది. అట్లా. ఓకే, సో దట్స్ ఇట్. సో అదేవిధంగా మీకు మరొక క్వశ్చన్ ఉంటుందమ్మా. చూడండి, ఇది కూడా అంతే. నేను మీకు ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ కూడా చూడండి, ఫంక్షన్ రాస్తాను చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ ఏ టు ఆర్ అన్నారు కదా. ఎఫ్ మ్యాప్స్ ఏ టు ఆర్ అంటే ఎఫ్ అనే ఫంక్షన్లో ఏ యొక్క వాల్యూస్ పెడితే ఆన్సర్ రేంజ్ వస్తుంది కదా, అదే అడుగుతున్నాడు. ఏ వాల్యూస్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? 1, 2, 3, 4. 1 సెకండ్, రికార్డింగ్ ఆన్ చేస్తున్నాను. రైట్. సో అప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ 1 పెడతాను చూడండి. 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1. 1 స్క్వేర్ అంతమ్మా 1 -1 ప్లస్ 1 బై కింద 1 ప్లస్ 1 2. సో ఇది క్యాన్సిల్, ఆన్సర్ వచ్చి 1/2. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 పెడతాను చూడండి. 2 స్క్వేర్ -2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1. సో 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 4 -2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 3. సో 4 - 2 ఎంత? 2. సో 2 ప్లస్ 1 బై 3 అంటే 3/3. ఆన్సర్ ఎంత? 1. నెక్స్ట్ 3 పెడతాం చూడండి. ఎఫ్ ఆఫ్ 3 పెడదాం. 3 స్క్వేర్ -3 ప్లస్ 1 అంటే ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ 3 పెట్టాలి, అంతే కదా, బై 3 ప్లస్ 1. 9 - 3 6, 6 ప్లస్ 1 7/4. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 4 పెడదాం. 4 స్క్వేర్ -4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1. 16 - 4 12, 12 ప్లస్ 1 13/5. చూడండి, అంటే ఏలో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్కి మనం పెడితే ఆన్సర్లు ఏమొస్తున్నాయి? 1/2 అని, 1 అని, 7/4 అని, 13/5 కదా. ఇదే ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనకి స్టార్టింగ్ లెవెల్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట ఫంక్షన్స్లో. ఓకే, రైట్. నెక్స్ట్ సో తర్వాత మీకు ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ ఇవన్నీ కూడా నేను మీకు మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ.